ఈ మిషన్ లో వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ప్లేట్ సిస్టమ్. మనకు 3 రకాలు ఉన్నాయి. మాన్యువల్ ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది, వితౌట్ ప్లేట్ సిస్టమ్, రిటర్న్ బిల్డ్ ఉన్నాయి. మంది ఫుడ్ మిషన్ లో వచ్చేసి జొన్న, సొద్ద, రాగి, చపాతి, అప్పడాలు, పానీపూరి, సమోసా ఏ డ్రై చేస్తే ఆ డ్రై ఏ చేంజ్ చేసుకోవచ్చు. గంటకు వచ్చేసి 1000 నుంచి 1200 వస్తుంది ఇది. సో నంది ఫుడ్ మిషనరీస్ వారి దగ్గర నుంచి ఇది తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? జొన్న రొట్టెలు కానీ కావచ్చు అన్ని చాలా కష్టంగా చేసుకుంటాం మనము. మిషన్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. చేతితో చేసినట్లే అనిపిస్తుంది. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీరాని. సో నంది ఫుడ్ మిషనరీ ఈ పేరు గురించి మనం తరచుగానే వింటూ ఉన్నాము. అయితే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎంత మంది బిజినెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారో మనకు తెలియంది లేదు. సో అందులో భాగంగానే నందిని ఫుడ్ మిషనరీస్ వారు ఒక మంచి ఐడియా అయితే మనకి అందుబాటులోకి తీసుకొచ్చేసారు. రోటీస్ అనేవి చేయడం ఎంత కష్టమో తెలియదు లేదు. అండ్ అలాగే ఇన్స్టాంట్ రోటీస్ మీద ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆధారపడిపోయి ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ ఏదైతే ఉందో ఇది రోటీ మిషనరీ అన్నమాట. సో దీనికి ఇందులో ఏ టైప్ ఆఫ్ రోటీస్ అయినా, చపాతీ దగ్గర నుంచి రాగి రోటీ, జొన్న రొట్టెల గురించి మనం చెప్పనవసరం లేదు. ఎంత కష్టపడాలో అవి చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ అట్లాంటి కష్టమైన రోటీస్ చేయడం కూడా ఈ మిషన్ చాలా సులభతరంగా మార్చేసింది. అయితే ఇందులో ఓన్లీ రోటీసే కాదు, అప్పడాలు, పూరీస్ అండ్ అలాగే పానీపూరి ఏవైతే ఉన్నాయో దానికి సైజుని తగ్గట్టు మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు అయితే ఈ మిషనరీ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన కస్టమర్స్ అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళ రివ్యూ ఏంటి, అసలు మిషనరీ ఎలా పనిచేస్తుంది, వాళ్ళకి ఎలా వర్కబుల్ ఉంది, అండ్ అలాగే ఎంత వర్త్ ఉంది, ఈ మిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి అనేది వాళ్ళ రివ్యూ అడిగి తెలుసుకుందాం ఈరోజు. సో అయితే మనకి నంది ఫుడ్ మిషనరీస్ కి సంబంధించిన ఒక ఆయన ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ రోజే ఒక కస్టమర్ కి డెలివరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అంటే ఆనందంగా దీనికి ఓపెనింగ్ కూడా చేసుకున్నారు. సో ఆయన అడిగి అసలు ఒకసారి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా దగ్గరుండి ట్రైన్ చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? సో చెప్పండి, అంటే ఇది ఎన్ని టైప్ ఆఫ్ రోటీస్? ఈ మిషన్ లో వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ ప్లేట్ సిస్టమ్. మనకు 3 రకాలు ఉన్నాయి. మాన్యువల్ ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంది, వితౌట్ ప్లేట్ సిస్టమ్, రిటర్న్ బిల్డ్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. మన దాంట్లో వచ్చేసి మన నంది ఫుడ్ మిషన్ లో వచ్చేసి జొన్న, సొద్ద, రాగి, చపాతి, అప్పడాలు, పానీపూరి, సమోసా ఏ డ్రై చేస్తే ఆ డ్రై ఏ చేంజ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ ఒక ఎత్తు అయితే రాగి రొట్టె, జొన్న రొట్టె ఇవి చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. అంటే వేడి నీళ్ళతో ఈ మిషన్ లో ఎలా హ్యాండ్తో కొట్టినప్పుడు చేతుల నొప్పులు వస్తాయి. అందుకని మిషన్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది గంటకు వచ్చేసి 1000 వస్తుంది. ఓకే. గంటకి 1000 రోటీస్ వరకు వస్తుంది. 1000 వస్తుంది. అండ్ అలాగే జొన్న రొట్టెలు ఎలా చేస్తారు? ఇది వచ్చేసి సొద్ద. ఓకే, స్టార్ట్ చేస్తాను. సజ్జ రొట్టెలు. ఓకే, మనకి అంటే పిండి మొత్తం మిక్స్ చేసి ఏ పిండి వేస్తే అది వస్తుంది. జొన్న, సొద్ద, రాగి, చపాతి, అప్పడం. అప్పడాలలో సైజ్ చేసి ఉంటుంది. ఏ సైజు కావాలని ఆ సైజ్ వస్తుంది మనకి. ఓకే, ఇలా నీట్ గా వచ్చేస్తాయి. నీట్ గా ఇలా వచ్చేస్తుంది. సో చూడొచ్చు మనకి సజ్జ రొట్టెలు. సో మనం ఇంట్లో చేసుకుంటే విరిగిపోవడము, ముక్కలు అయిపోవడము చాలా టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ చూడొచ్చు ఎంత నీట్గా అయితే మనకి మిషన్ ద్వారా చేసుకోవచ్చు, ఎంత ఫాస్ట్గా. అండ్ 1 అవర్లో 1000 రోటీస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే హెల్త్ పరంగా కూడా ఇలాంటి రోటీస్ చేసుకోవాలి అని మనం ఇంట్లో ట్రై చేసినప్పటికీ అవ్వవు. కానీ ఇలాంటి బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల మనకి హెల్త్ కాన్షియస్కి ఏదైతే కావాలో, అండ్ అలాగే రోటీస్ కూడా మనకి ఇన్స్టాంట్గా ఇప్పుడు ఎక్కువ బయట తీసుకుంటూ ఉంటాము.
సో అలాంటివి ఈ మిషన్ ద్వారా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. ఎవరైతే స్మాల్ స్కేల్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటారో, తక్కువ బడ్జెట్లో ఇంటి దగ్గర నుంచే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే దీనికి మిక్స్ మొత్తం ఎక్కడి నుంచి తయారు చేస్తారు? వచ్చేసి మనం ఇక్కడ పొడిపిండి వేసుకోవాలి. ఓకే, పొడిపిండి వేసుకుంటే మన థిక్నెస్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనము ప్యాటర్న్ బట్టి మనం పల్స కావాలంటే పల్సగా వస్తుంది, మందం కావాలంటే మందం వస్తుంది. ఓకే, మనం ఇక్కడ కలిపిన పిండి ఏ పిండి వేసుకున్నా మనకు ఆ సైజ్ వచ్చేసి రోటీ వచ్చేస్తుంది. మనకి ఏ సైజ్ పెట్టుకుంటే 8, 9, 10, 11, 12 ఏ సైజ్ పెడితే ఆ సైజ్ వచ్చేస్తుంది. ప్లస్ వచ్చేసి మనం డ్రై చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డ్రై చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మనకు 1.5, 2.5, 1.5 కానించి మొత్తం డ్రైలు వస్తాయి. అప్పడాలకి, అంటే అప్పడాలకి చిన్న సైజ్ కావాలి కాబట్టి సైజుని బట్టి, సమోసా పట్టి, రోటీకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఈజీగా ఫిటబుల్ ఏనా అండి? ఈజీగానే ఫిట్ చేసుకోవచ్చు మేడం. ఓన్లీ 2 స్క్రూలు ఉంటాయి. స్క్రూ డ్రైవర్ తప్ప తీసుకొని మనం ఇంకోటి ఫిట్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా. ఇది పవర్ మీద రన్ అవుతుంది కదా? 1 HP మేడం. ఇంట్లో కరెంటే. ఇంట్లో కరెంట్ ఎక్స్ట్రా ఏం లేదు మేడం. ఇంట్లో కరెంటే. ఓకే, ఓన్లీ ఇంట్లో కరెంట్ కి మనకు రన్నింగ్ అవుతుంది. కరెంట్ బిల్ గానీ ఎక్కువ ఏం రాదు. ఓకే, అండ్ మీరు చెప్పారు అందులో పిండి వేసుకొని మనం కలుపుకోవచ్చు అని. ఎంత అంటే ఎన్ని కేజెస్ వరకు ఇందులో వేస్తారు కలపడానికి? 5 కిలో వరకు వేసుకోవచ్చు. 5 కిలో వరకు వేసుకోవచ్చు. ఓకే, అంటే అలా కలిపి ఇందులో పిండి వేస్తే మనకి ఇందులో వాటర్ అన్ని ఇందులోనే వేస్తారు. పొడి పిండి వేసుకోవాలా. ఓకే, మనం ఇక్కడ వచ్చేసి మిక్సర్ లో. ఓకే, మిక్సర్ అది మిక్సర్ 10 కిలో మిక్సర్. మన దగ్గర 5 కిలో 10 కిలో అన్ని ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి 10 కిలో వరకు. 10 కిలో మిక్సర్ 10 కేజెస్ వరకు మనం అందులో 10 కేజెస్ వరకు ఉంటుంది. పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు మీరు కటింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి రోటీ మిగిలిపోతుంది కదా పిండి, అది మళ్ళీ ఇందులో మిషన్ లో వేస్తే మళ్ళీ కంటిన్యూ వస్తుంది. సో చూసారు కదా, ఇందులో జొన్న చూపించండి. సో చూసారు కదా సజ్జ రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసాము. ఇప్పుడు మనము ఏంటంటే ఒక 1 అవర్లో 1000 రోటీస్ వరకు చేసుకోవచ్చు. దీనికి సపరేట్ మిక్సర్ కూడా ఉంది. 10 కేజెస్ వరకు మనం ఏదైతే పిండి ఉందో దాన్ని కలిపి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈజీగా మనకి మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ యూజ్ అవుతుందని చెప్పాలి. సో చాలా ఈజీగా మనం వాడుకోవడానికి ఇది తయారు చేయడం అయితే జరిగింది. అండ్ అందులోకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మిషనరీ కూడా ఇందులో ఉన్నాయి. సో మనకి పానీపూరి దగ్గర నుంచి, పానీపూరికి ఎంత చిన్న సైజ్ కావాలో తెలుసు, అండ్ రోటీ కూడా ఇప్పుడు ఎంత పెద్ద సైజ్ రోటీ అయితే మనకు వస్తుందో అర్థమవుతుంది. సో అలా డిఫరెంట్ సైజెస్ కూడా దీనికి అవైలబిలిటీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జొన్న రొట్టె అనేది ఎంత కష్టమో చెప్పనవసరం లేదు. సో ఈ జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి, ఆ పిండి బ్యాటర్ అనేది ఇప్పుడు అందులో వేశారు, మనం చూద్దాం ఒకసారి. జొన్న రొట్టెలు అయితే ఎలా తయారవుతాయో చూద్దాము. ఈ మిషన్ ద్వారా మనకి ఎంతో కష్టతరమైన జొన్న రొట్టెలు వేడి నీళ్ళు పెట్టి చేతులు నొప్పులు వచ్చే వరకు చేస్తూ ఉంటారు. సో అవి ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు, పదండి. ఓకే, జొన్న రొట్టెలు కూడా వితౌట్ బ్రేకేజ్ వస్తున్నాయి. సో ఇది కూడా ఒకటి చూడండి. సో చూడొచ్చు జొన్న రొట్టెలు కూడా ఎక్కడా కూడా బ్రేకేజ్ లేకుండా ఎంత స్మూత్ గా, అండ్ అలాగే మనకి ఇంత సైజు కూడా మనకి ఎంత పెద్ద సైజులో ఇక్కడ మనకి ఈ మిషన్ ద్వారా అయితే మనకి తయారు చేయడం జరుగుతుంది. సో నంది ఫుడ్ మిషనరీస్ వారు ఇదొక గొప్ప అంటే వాళ్ళు చేపట్టిన విషయాలు ఇదొకటి గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదైతే చిన్న బిజినెస్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా ఏమంటారు, చాలా అదృష్టం అనే చెప్పాలి ఈ మిషన్ అనేది. ఎందుకంటే చాలా సులభతరంగా జస్ట్ మ్యాన్ పవర్ అనేది తక్కువ యూజ్ చేసి మిషనే అన్ని మనకి చేసి ఇచ్చేస్తుంది. సో ఇది బోయిన్పల్లిలో ఉంది వీళ్ళ స్టాల్ అనేది. సో చాలా మంది కూడా ఈ మిషన్ ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి ఉండదు ఈజీగా బిజినెస్ చేయాలి, స్టార్ట్ చేయాలి. అండ్ అలాంటి వారికి ఖచ్చితంగా ఈ నంది ఫుడ్ మిషనరీస్ వారిని అప్రోచ్ అవ్వండి. అండ్ అలాగే చాలా మంది మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. సో ఈ మిషన్ తీసుకున్న కొంతమంది కస్టమర్స్ అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మిషన్ తీసుకున్న తర్వాత, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. సో నంది ఫుడ్ మిషనరీస్ వారి దగ్గర నుంచి ఏదైతే రోటీ మిషన్ ఉందో
దాన్ని పర్చేస్ చేసిన కస్టమర్స్ అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఎలా ఉంది మిషన్ వాడకం, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి సేల్ చేసిన తర్వాత ఎలా ట్రైన్ చేశారు, ఇవన్నీ మరికొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి, మీ పేరు? విజయ్ అండి. విజయ్ గారు, అసలు ఈ రోటీ మిషన్ ని ఎవరు రిఫర్ చేశారంటే నంది ఫుడ్ మిషనరీస్ నుంచి తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ అంటే మా మదర్ వాళ్ళది కర్ణాటక అండి. అక్కడ చాలా మటుకి 90% కడక రోటే వాడుతుంటారు ఏ ఫంక్షన్ అయినా సరే. అప్పుడు మా మదర్ కి ఇలా రోటీ బాగుంటుందా అంటే అలాగా అక్కడ సర్చ్ చేసాము, ఒక కంపెనీకి వెళ్ళాము. అక్కడ నందిని ఫుడ్స్ వాళ్ళ ఉన్నది, వాళ్ళు డైలీ వచ్చేసి 10,000 రొటీ వరకు సేల్ చేస్తుంటారు. అలాగా మాకు కూడా ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ మన హైదరాబాద్ లో కడక లేదు కదా అంటే మా మదర్ తో ఇట్లా డిస్కస్ చేస్తే మదర్ అన్నది నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్తే, సరే మదర్ నేను పెట్టుకుంటాను అని చెప్పాను. మా మదర్ అన్నారు నేను సపోర్ట్ చేస్తాను, నాకు వచ్చి ఐడియా ఉంది, నాకు నేను చూపెడతాను నీకు ఒక 2-3 months నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను. అలాగే రామకృష్ణ గారు వచ్చారు, అన్నగారు వచ్చి ఇలా ఇట్లా ఒకసారి వెళ్ళారు ఆయన దగ్గరికి. బోయినపల్లి వెళ్తే అన్నారు, సార్ ఇలా అంటే అట్లా ఏం లేదు, మీ మదర్ కర్ణాటక అన్నారు కదా, వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది, కర్ణాటక వాళ్ళు చాలా యూజ్ చేస్తారు ఇది అలా అంటే దానికి మిషన్ గురించి చెప్పారనమాట. నాకు డెమో ఇచ్చారు, చూపెట్టారు అక్కడ. నాకు కావాలని అంటే సరే నేను అని చూపెట్టాక ఒకసారి మళ్ళీ మా మదర్ని తీసుకెళ్ళి అక్కడ తన దగ్గరికి. మా మదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అప్పుడు మా మదర్కి నచ్చింది. నచ్చాక మా మదర్ ఓకే అని మిషన్ బుక్ చేసి వచ్చాము. ఈ రోజు తీసుకొచ్చాము, ఇనాగ్రేషన్ చేసుకున్నాము. మా మదర్ కి ఇక మా మదర్ మొత్తం ఫుల్ సపోర్ట్ దీనికి. ఎలా ఉంది అంటే రోటీస్ ఎలా వస్తున్నాయి, వర్కింగ్ ఎలా ఉంది మిషన్? బాగానే ఉందండి, ఇప్పటికైతే బాగానే ఉంది, మంచిగా వర్క్ చేస్తుంది, ఏ ప్రాబ్లం అయితే లేదు. సజ్జా, జొన్న, రాగి, మళ్ళీ మనకు పుల్కా కూడా వస్తుంది ఇందులో. పుల్కా మళ్ళీ ఏదంటే ఇంకా సజ్జ, రాగి, జొన్న, అప్పడాలు, పానీపూరి అవి కూడా వస్తాయి. అవన్నీ కూడా డయా చేంజ్ చేసుకోవాలంటే, డయా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. గంటకు వచ్చేసి 1000 నుంచి 1200 వస్తుంది. ఇది లేడీస్ కష్టపడతారు కదా, ఇట్లా కొట్టి కొట్టి చేతులు అంటే వాళ్ళు గంటకు వచ్చి 50 రోటీ చేస్తుండొచ్చు. ఇది గంటకు 1200 ఇస్తుంది కదా, అందుకే ఇది మాకు అలా నచ్చింది. ఓన్లీ కుకింగ్ ఒకటి చేసుకోవాలి, మనం అక్కడ కాల్చుకోవడం ఒకటే. అందుకే మేము కూడా పెట్టుకున్నాం. అంటే న్యాచురల్ గా కాలుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఓన్లీ కట్టెల పొయ్యి మీద కాలుస్తాం మేము, గ్యాస్ పైన కాదు. ఇక్కడ మనం బయట పెట్టుకున్నాం మన కుకింగ్ ప్లేస్ అంతా. ఇక ఈ రోటీ కూడా ఇది జొన్న రోటీ అండి, ఎంత బాగుంది చూడండి. అది ఇలా ఇది 12 ఇంచుల రోటీ, ఇది ఇలా 9 ఇంచులు 10 ఇంచుల రోటీ కూడా వస్తుంది. వాళ్ళకి ఎవరికి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇస్తుంటాం మనం. మీకు ఎంత పర్ఫెక్ట్ గా రోటీ రావడానికి వాళ్ళు ఏమైనా ట్రైన్ చేశారా? మాకు ఎన్ని రోజులు ట్రైన్ చేశారు? ఒక 2 days చేశారు అనుకోండి. 2 days చేశారు ట్రైనింగ్. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను, నేర్చుకుని వచ్చాను ఇక్కడికి. వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు, వాళ్ళు డెమోకి వచ్చారు, డెమో ఇచ్చారు, మళ్ళీ ఒక 2-3 hours ఇచ్చారు మళ్ళీ డెమో. రామకృష్ణ గారికి క్రెడిట్ అది అంతా, ఎందుకంటే ఆయనే హెల్ప్ చేశారు కాబట్టి. అండ్ మిషన్ లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎన్ని రోజులు అంటే వారంటీ ఎంత వరకు ఇచ్చారు? 1 year వారంటీ ఇచ్చారండి. చిన్న చిన్న ప్రాబ్లం అంటే వీడియో కాల్ చేస్తే చూపెడతారు. నాకు మనకు తెలియకపోతే ఇమీడియట్లీ రామకృష్ణ అయితే బోయినపల్లి ఉంటారు కాబట్టి నాకు ఒక 2-3 hours సర్వీస్ ఇస్తున్నారు. కొంచెం లాగుంటే 1 day పడుతుంది అంతే, అందుకని ఎక్కువ పడుతుంది. మంచి సర్వీస్ ఉందండి. మిక్సర్ ఇది కలిపి మొత్తం అంతా హోల్ కరెంట్ మీదే అని చెప్పారు రామకృష్ణ గారు కూడా. సింగిల్ పీస్. సో కరెంట్ ఎంత వరకు యూటిలైజ్ అవుతుంది అనుకుంటారు? అంటే మామూలు బిల్లు వస్తుంది, మామూలు తక్కువ బిల్లులోనే మనకి తక్కువ ఎలక్ట్రిసిటీలోనే ఎక్కువ మనకి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఆదాయం కూడా మంచిగా అనిపించుకోవచ్చు. సో నంది ఫుడ్ మిషనరీస్ వారి దగ్గర నుంచి ఇది తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మా కర్ణాటక సైడ్ లో కూడా ఇదే వాడుతుంది ఎక్కువ వాటికి. నందిని ఫుడ్స్ అక్కడ ఫేమస్ అనమాట. ఇది మిషన్ కూడా వచ్చింది మనకు అక్కడ నుంచి వచ్చింది. మా మదర్ అంటే అక్కడ హుబ్లీ సైడ్ నుంచి వచ్చింది ఈ మిషన్. యాక్చువల్లీ మెయిన్ బ్రాంచ్ అక్కడ హుబ్లీ అనమాట. ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఉంది అనమాట ఇక్కడ మన బోయినపల్లిలో. అక్కడ మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా సరే కస్టమర్ కి ఎవరికైనా చేసుకునే ఇష్టం ఉంటుంది కదా, నేను ఓన్గా చేసుకోవాలి, చిన్న పెట్టుబడితోని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక 1 lakh పెట్టుబడితో కూడా చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర 1 lakh లో కూడా మిషన్ ఉన్నది. చిన్న మిషన్ చోటు మిషన్ అని ఒకటి ఉన్నది. అలా చోటు ఇంకోటి ఒక ప్యాకేజ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఒక ప్యాకేజ్ ఒక ఇంత తీసుకుంటారు వాళ్ళు. ఒక గిర్నీ వస్తుంది, అదే మిక్సర్ మిషన్ వస్తుంది, 2 పొయ్యిలు వస్తాయి, చోటు మిషన్ వస్తుంది. ఆ ప్యాకేజ్ కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళ కంపెనీకి వెళ్తే చెప్తారు. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఉంటాడు రామకృష్ణ గారు అని, ఆయన చెప్తాడు. ఆయన చెప్తే అక్కడి నుంచి మనము తీసుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ అంటే మనకు చూపిస్తాడు కూడా అనమాట, ఎలా చేసుకోవాలి, ఎలా
మీరు మార్కెట్ లో కూడా ఎలా చేసుకోవాలి అని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు. మీరైతే హ్యాపీ కస్టమర్ అని చెప్తారు. కస్టమర్ అంటే సో ఏదైనా అంటే కస్టమర్ హ్యాపీ అయితేనే అది వాళ్ళు సేల్ చేసిన వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆయన చెప్పినట్టు కర్ణాటక నుంచే రిఫర్ చేశారు నంది ఫుడ్ మిషనరీస్ వారు. అక్కడి నుంచే మా అమ్మగారు కూడా మాకు చెప్పిన ఆమె చెప్పారు ఇలా కడక్ రోటీస్ అనేవి ఎంతో ఈ డే టు డే లైఫ్లో చాలా మంది ఇన్స్టాంట్ రోటీస్ మీద యూజ్ చేస్తూ ఉన్నారు. సో అదే కనుక నువ్వు బిజినెస్గా పెట్టుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు అనే మాట విని అసలు ఎక్కడ ఏంటి అనేది ఆయన వెతికినప్పటికీ నంది ఫుడ్ మిషనరీస్ అనేది చాలా మంచిగా ఆయనకి అనిపించిందని కూడా ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే హ్యాపీ కస్టమర్ అనే చెప్పాలి. ఎందుకంటే రోటీస్ కూడా చాలా మనకి చూడొచ్చు, రోటీస్ కూడా ఎంత నీట్గా వస్తున్నాయో. అండ్ అలాగే మిషన్ అమ్మడమే కాదు, మనకి మిషన్ అమ్మినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇచ్చేసామా డెలివరీ చేసేసామా మనకెందుకు అన్నట్లుగా ఉంటాయి. చాలా మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మనకు చాలా మంది మోసపోతూనే ఉన్నారు. కానీ నంది ఫుడ్ మిషనరీస్ వాళ్ళు అలా కాదు, 2 days దగ్గరుండి మరి ట్రైన్ చేసి ఆ మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి, అండ్ అలాగే కటింగ్స్ ఎలా చేయాలి, రోటీస్ పూర్తిగా ఎలా వస్తాయి అనే దానిపైన వాళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి మరి 2 days వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డెమోస్ ఏర్పాటు చేసి, మిషన్ కొనే ముందు డెమోస్ ఉంటాయి, తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి మిషన్ అయితే అప్పగించడం జరుగుతుంది. అండ్ అలాగే నంది ఫుడ్ మిషనరీస్ నుంచి ఈ మిషన్ మేము సేల్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రెసెంట్ అయితే మనం రుద్రారం దగ్గర ఉన్న విజయ్ ఫుడ్ హెల్త్ కేర్ దగ్గర అయితే ఉన్నాము. అయితే వాళ్ళు ఏదైతే న్యూ స్టార్ట్ బిజినెస్ ఏదైతే ఉందో, ఇంట్లో ఉండే అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఐడియా ఏదైతే ఉందో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు నంది ఫుడ్ మిషనరీస్ ద్వారా అని చెప్పాలి. అండ్ అలాగే ఈ విజయ ఫుడ్ హెల్త్ కేర్ వాళ్ళకి ఇంకొక మంచి విషయం ఏంటంటే వాళ్ళు మనకి రాగులు, జొన్నలు, సజ్జలు ఇవేవైతే ఉన్నాయో అన్ని పిండులు కూడా వాళ్ళు స్వతహాగా వాళ్ళు సొంత పొలాల నుంచి రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ రైతుల దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇక్కడే పిండి తయారు చేసి రోటీస్ చేసి ఓన్లీ కట్టెల పొయ్యి మీద మాత్రమే కాల్చి చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే మీకు కొంచెం గట్టిగా రోటీస్ కావాలి అంటే అప్పుడప్పుడు ఆర్డర్ చేసినా సరిపోతుంది. అదే కొంచెం మెత్తగా కావాలి, మెత్తగా తినేవాళ్ళు ఎవరైతే ఇష్టపడతారో ఒక 1 day ముందైతే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తారని కూడా చెప్తున్నారు. సో ఇదండి నంది ఫుడ్ మిషనరీస్ వారు ఏదైతే చేపట్టారో, సో దానికి హ్యాపీ కస్టమర్స్ అయితే రివ్యూస్ కూడా 5 out of 5 అయితే వాళ్ళు చాలా వాళ్ళ కళల్లోనే మనకు కనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నారో. అండ్ వాళ్ళు ఎంత దగ్గరుండి, రామకృష్ణ గారు కూడా ఎంత దగ్గరుండి జాగ్రత్తగా ట్రైన్ చేసి మరి, ఎందుకంటే ఒక మిషనరీ ఏదైతే ఉందో ఓకే మోటార్ వీ గార్డ్ మరి ఇప్పుడు ఇంత పెద్ద మిషనరీకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు ఇంత పెద్ద ఓకే ఏదైనా మోటార్ ప్రాబ్లం వచ్చేసినా గానీ మనం వచ్చేసి మళ్ళా రిపేర్ చేయము, దాన్ని కొత్తది చేసాం. ఓకే మోటార్ చేంజ్ చేసి ఇస్తాం కొత్తది. గేర్ బాక్స్ కానీ అలాగే గేర్ బాక్స్ ఏదైనా కానీ మనం చేంజ్ చేసి కొత్తది వేసి 1 year వరకు వారంటీ ఇస్తాం. 1 year వరకు 1 year తర్వాత చేస్తాము. దాని ప్రైజెస్ ఎంత ఉంటుందో వాళ్ళు ఓకే 1 year లోపు కనుక ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా వస్తే టోటల్ ఆ మిషనరీ కాదే మోటార్ కావచ్చు అండ్ గేర్ సెటప్ కావచ్చు ఫుల్గా చేంజ్ చేసి వాళ్ళు ఇస్తారట. అదే 1 year తర్వాత ఏదైనా వచ్చిందంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు అరేంజ్ చేస్తాను అని కూడా చెప్తున్నారు. అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి ఈ మిషన్ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే క్యారీ చేయడం కష్టం అవుతుంది కదా, మీరే వచ్చిస్తారా? అక్కడికి వెళ్తాం, ఎవరికైతే కస్టమర్ కి ఇస్తామో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే తీసుకురావాలంటే ఇది మళ్ళీ 10,000 బాడీ పెట్టుకోవాలి. మనం వెళ్ళినామంటే 1000 రూపాయలతో రానుకొని ఛార్జీలకు అంతే. మనం అక్కడ ఏది కావాలన్నా వాళ్ళకి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. మోటార్ కావాలంటే మోటార్ ఏదైనా ఏంటంటే కొత్తది వేసి పాత తీసుకొని వచ్చేస్తాం. అట్లా గేర్ బాక్స్ కానీ ఇలా బిల్ట్ కానీ ఏదైనా ప్రతి మిషన్ లో ఏ ఐటమ్స్ పోయినా కానీ మేము ఇమ్మీడియట్ గా రిపేర్ చేసి ఇస్తాం. ఓకే. అండ్ ఇది బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు చాలా హ్యాపీ కస్టమర్స్ అయితే చెప్తున్నారు. మాకు చాలా ఆర్డర్స్ చాలా మంది చెప్తారు. ఇప్పుడు మొన్న షాదీ నగర్ వాళ్ళు 600 రొట్టి కావాలన్నారు రోటీ, కానీ మనం మిషన్ ఇచ్చిన వాళ్ళకి మనం హెల్ప్ చేస్తుంటాం, చెప్తుంటాం. ఎవరైతే మిషన్ ఇస్తామో మనం 4-5 మందికి ఫోన్లు చేస్తాము, ఇట్లా కావాలంటున్నారు, ఎవరు చేస్తానంటే వాళ్ళకు అప్పచెప్పేస్తాం కస్టమర్. ఓకే, ఎవరికి కస్టమర్ కి డిలే కాకుండా వాళ్ళకి మాట్లాడుకుంటారు. ఓకే,
సో చాలా హ్యాపీగా ఉందండి. ఏదైతే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు ఈ విధంగా వాళ్ళకి ఒక దారి చూపించడం అనేది. ఒక కస్టమర్ మేడం ఇంత పెట్టి పైసలు పెట్టి కొన్న తర్వాత మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఒకటనేది వాళ్ళకి తెలియనప్పుడు మనం తెలిసేటట్టు చేసి ముందుకు నడిపించాలి. ఆ తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్ గా చేసుకుంటారు. అదే మనం మిషన్ ఇచ్చినాము నీకు నాకు సంబంధం లేనట్టుంటే కనుక అది చాలా బాధపడుతుంది కస్టమర్. అట్లా లేదు, మేము ఏదైనా చెప్తాం. మిషన్ వరకు 1 year వరకు వారంటీ ఇస్తాము. ఎన్నిసార్లు అయినా కానీ మేము ఏదైనా వచ్చినా కానీ రిపేర్ కానీ ఏదైనా కానీ వస్తాము అని చెప్తాం. ఓకే, సో చూసారు కదా, నంది ఫుడ్ మిషనరీస్ ఏదైతే ఉందో వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే కస్టమర్ హ్యాపీనెస్సే మాకు ఫస్ట్ సక్సెస్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కస్టమర్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎక్కడున్నా సరే మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మేము మిషన్ ఇచ్చామో వాళ్ళకి వాడడం వచ్చేదాకా మేము ట్రైనింగ్ ఇస్తాము. 2 days కావచ్చు, 3 days కావచ్చు, దగ్గరుండి మరి నేర్పిస్తామని రామకృష్ణ గారు చెప్తున్నారు. సో ఇది నందిని ఫుడ్ మిషనరీ గురించి కస్టమర్స్ నుంచి వచ్చిన రివ్యూ. సో ఇప్పుడున్న డే టు డే లైఫ్లో అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే నంది ఫుడ్ మిషనరీస్ వారు డెలివరీ చేసిన ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము, అదే రుద్రవరం దగ్గర ఉన్న విజయ్ ఫుడ్ హెల్త్ కేర్ దగ్గర. సో వాళ్ళైతే ప్రతి జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, అండ్ అలాగే సజ్జ రొట్టెలు, అండ్ అలాగే చపాతీలు ఇలాంటివన్నీ కూడా ఓన్గా పిండి కూడా ఇక్కడే ఆడించి తయారు చేసి, అండ్ ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే గ్యాస్ కాదు, ఎలక్ట్రికల్ పొయ్యిలు కాదు, కట్టెల పొయ్యి మీద కాల్చి మరీ ఇస్తున్నారు. కట్టెల పొయ్యి మీద కాలిస్తే ఎంత టేస్ట్గా ఉంటాయో మనం చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు మనతో పాటు వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అండ్ అలాగే వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీ అబ్బాయి చెప్పారు మీరు ఇచ్చిన ఐడియానే అని చెప్తున్నారు. సో ఈ ఐడియా మీ అబ్బాయికి ఇవ్వాలని ఎలా అనిపించింది? మాకంటే ఇప్పుడు హెల్త్ కుర్చుకో అందరూ అడుక్కొని ఆడ ఈడ చేస్తారు. మేము అన్న దగ్గర పోయినాము, పోయి మిషన్ తెచ్చుకున్నాము. మిషన్ తెచ్చుకొని రొట్టెలు చేసుకున్నాము, రాగిది, సద్ద, జొన్న, పూరి, చపాతి అన్ని చేసుకున్నామని మేము ఇట్లా అనుకుంటున్నాం. ఓకే, చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం జొన్న రొట్టెలు కానీ ఇవన్నీ. ఓకే, జొన్న రొట్టెలు కానీ కావచ్చు అన్ని చాలా కష్టంగా చేసుకుంటాం మనము. మిషన్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం, మాకు మంచిగా అనిపిస్తే టీవీలో చూసి మేము పోయి ఆయన దగ్గర అడిగినాము. రేట్ ఆడుకొని తెచ్చుకొని మా అబ్బాయి ఆడ ఈడ చేస్తామంటే వద్దు మేము పెట్టుకున్నాం, సొంతం పెట్టుకుంటే మాకు మంచిది కదా. చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఆనందంగా ఉన్నట్లుంది. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతున్నారు? ఓకే, సో మీరు చెప్పండి, ఎలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆ మిషన్ తీసుకొస్తే ఎంత ఈజీగా అనిపించింది? చేతితో చేసినట్లే అనిపిస్తుంది. ఓకే, సో ఎంత అంటే ఈజీగా అనిపిస్తుందా? అది జొన్న రొట్టెలు చేయడం అనేది చాలా కష్టం కదా. సో మిషన్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? రెండు ఒకేలాగా అనిపిస్తుంది, ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుందా? ఒకేలాగా అనిపిస్తుందా? సో ఎలా అనిపిస్తుంది? అంటే ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? అంటే మీ కష్టమైన పని ఈజీ చేస్తారా మిషన్ తీసుకుని వచ్చి? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం జొన్న రొట్టెలు చూసాము, సజ్జ రొట్టెలు చూసాము, అలాగే రాగి రొట్టెలు ఎలా చేయాలో చూపించడానికి రామకృష్ణ గారు ఉన్నారు. సో చూపించండి రామకృష్ణ గారు. సో మొత్తం ఒకటే సేమ్ ప్రాసెస్, మనం పిండి కలుపుకునే విధానం బట్టి ఉంటుంది అంటారు, అంతేనా? ఓకే, మనం చూడొచ్చు రాగి రొట్టెలు కూడా ఎంత నీట్గా వస్తున్నాయో. సో ఎంత ఈజీగా రోటీ అయితే మేక్ చేసేయచ్చు. మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. రాగి రొట్టెలు కూడా మనకి చాలా ఈజీగా వస్తున్నాయి అన్నమాట. సో రామకృష్ణ గారు, దీనికి టెక్స్చర్ అనేది మనం ముందే అనుకొని కలుపుకోవాలా? అంటే రోటీకి తగ్గట్టు, ఇప్పుడు రాగులకి తగ్గట్టు టెక్స్చర్ జొన్నకి ఒక రకంగా వాటర్ ఇవ్వాలి, సద్దకి ఒక రకంగా, జొన్నది డిఫరెన్స్ వాటర్. ఓకే, అంటే తెలియని వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళకి అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ పిండికి ఎంత వాటర్ వేయాలా, ఎంత పిండి కలుపుకోవాలనేది చూపించాలి. వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమైందంటే వాటర్ ఎక్కువైనా గానీ ఇక్కడ అంటకపోతుంది, రాదు. నువ్వు ఎన్ని 10 సార్లు వేసినా కాదు, ఇక్కడ అంటకపోతుంది. వాటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది థిక్నెస్ కానీ థిన్నెస్ కానీ అది దాన్ని బట్టి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చా మనం? థిక్నెస్ మనకు ఉంటుంది మేడం. థిక్నెస్ ఎంత పల్చగా కావాలంటే ఎంత పల్చగా వస్తుంది, పేపర్ లాగా కావాలంటే పేపర్ లాగా వస్తుంది, ఎంత మందం కావాలంటే అంత మందం వస్తాయి. మనకి 2 థిక్నెస్. ఓకే, థిక్నెస్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో
చూసారు కదా మనకి ఏదైతే ఈ మిషన్ లో ఉందో థిక్నెస్ అంటే పల్చగా కావాలి అనుకుంటే పల్చగా, లేదంటే కొంచెం మందంగా కావాలి అనుకుంటే ఆ రెండింటికి కూడా మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం నందిని ఫుడ్ మిషనరీ వాళ్ళు మనకి ఇది తీసుకొస్తున్న మిషన్ ఏదైతే ఉందో ఆల్ ఇన్ వన్ అనే చెప్పాలి. ఎందుకంటే పానీపూరి దగ్గర నుంచి, అప్పడాల దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి, చపాతి, రాగి రోటీ, సజ్జలు, జొన్న రొట్టెలు, ఇలా ఏదైనా సరే ఈజీగా గంటకి 1000 రోటీల వరకు చేసుకునే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ షాప్ అనేది మనకి న్యూ బోయిన్పల్లిలో ఉంది. నంది ఫుడ్ మిషనరీస్ వాళ్ళకి మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అండ్ అలాగే అడ్రస్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామంటే చాలు, వాళ్ళు మీకు ఏ మిషన్ అయితే కావాలి అనుకుంటే చిన్న మిషన్స్ దగ్గర నుంచి పెద్ద మిషన్స్ వరకు వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ ఏది స్టార్ట్ చేయాలన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకున్న ఐడియాలజీని వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళకి దానికి తగ్గట్టుగా మిషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మిషన్స్ చూపించడమే కాదు, ఫస్ట్ డెమోస్ అయితే ఉంటాయి. మనం ఎంతమంది వెళ్ళి చూసినా సరే అందరికీ డెమోస్ అయితే చూపిస్తారు. వన్స్ మనకి నచ్చిన తర్వాత వాళ్ళు మనం బుక్ చేసుకున్న దగ్గర నుంచి మన ఇంటికి వచ్చి మనకి ఆ మిషన్ యూస్ చేసుకొని మనం వాడి ఉండేంత వరకు 2 to 3 days వరకు మన దగ్గర ఉండే మనకి ట్రైనింగ్ ఇచ్చి మరి దాన్ని ఎలా వాడాలి, మిక్సింగ్ ఎలా చేయాలి, రోటీస్ ఎలా చేయాలి, ఆ థిక్నెస్ ఎలా పెంచుకోవాలి, థిన్నెస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పిన్ టు పిన్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే మీకు కంప్లీట్ మీకు ఆల్ ఇన్ వన్ మిషన్ అనే చెప్పాలి. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఈ మిషన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో కింద నెంబర్స్కి అండ్ అలాగే అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో వాటిని ఫాలో అయిపోండి. సో చూసారు కదా, ప్రజెంట్ డే టు డే లైఫ్లో ఏంటంటే మనకి ఎక్కడ చూసినా కల్తీ అన్న మాటే వింటున్నాము. సో వీళ్ళు రోటీ మేకింగ్ ఏదైతే మిషన్ పర్చేస్ చేశారో నంది ఫుడ్ మిషనరీస్ దగ్గర నుంచి వీళ్ళు ఇంకో ప్రత్యేకత ఉందనే చెప్పాలి ఈ బిజినెస్లో. ఎందుకంటే వాళ్ళ సొంత బంధువులు కానీ దగ్గర వాళ్ళ రైతుల దగ్గర నుంచే వాళ్ళు ఏదైతే రాగులు, జొన్నలు, సజ్జలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఇక్కడే పిండి ఆడించి వీళ్ళు ఆ మిషన్తో పాటు పిండి ఆడించడానికి కూడా ఒక మిషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ తయారు చేసిన పిండితోనే రోటీస్ తయారు చేసి కట్టెల పొయ్యి మీద కాల్చి మరీ ఇస్తున్నారు. అంటే ఎంత ఆర్గానిక్గా వీళ్ళు తయారు చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. విజయ హెల్త్ ఫుడ్ కేర్ పేరులోనే ఉంది ఫుడ్ కేర్ అనేది. ఎంత పేరుకు తగ్గట్టే అంతే కేర్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు ప్రతి పిన్ టు పిన్. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో మీకు ఇలాంటి ఐడియా ఆర్గానిక్గా రెడీ చేసి ఇవ్వాలి అనే ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు హైదరాబాద్ సిటీస్లో అంతా కల్తీ ఫుడ్స్ అయిపోతున్నాయి. ఏదైనా సరే దానికి డబ్బులు తీస్తున్నారు, ఒక ఫుడ్ తీసేదానికి ఇంకో డబ్బులు తీస్తున్నారు. అందుకే మాకేందే హెల్త్ చూసుకోవాలి. ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటుంటారు పెద్దవాళ్ళు, ఆరోగ్యం వాడే మహాబలం అంటుంటారు. కాబట్టి పెద్దల దగ్గర నేర్చుకున్నది. అదే రైతుల దగ్గర, బంధువుల దగ్గర జొన్నలు పండిస్తుంటారు ఎక్కువ కర్ణాటకలో. అక్కడికి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇందులో పట్టించుకొని ఆ మిషన్లో మేము రొట్టెలు తీసి మళ్ళీ న్యాచురల్గానే కట్టెల పొయ్యి మీద కాలుస్తుంటాము. కలిసి అందరికి ప్రజలకు అంటే మనకు సాయం అంతా వాళ్ళకు హెల్ప్ చేయడం అంతే. విజయ్ హెల్త్ ఫుడ్ కేర్ అనేది ఏంటంటే హెల్త్ అనేది మన ఆరోగ్యం, ఫుడ్ అనేది మంచి ఫుడ్ కేర్ తీసుకోవాలి. జాగ్రత్తగా ఫుడ్ తింటేనే మనం ఒక 4 రోజులు ఎక్కువ బతుకుతామని ఒక ఆలోచన వచ్చింది. ఇదంతా ప్రోత్సాహం అనేది మా మదర్ది, మా అమ్మగారు చెప్పిందే దీని గురించి. మా ఫాదర్ కూడా రైతునే, అసలు యాక్చువల్లీ ఈయన రైతే. ఈయన కూడా తెలుసు అనమాట దీని గురించి. ఫుడ్ జొన్న రొట్టె, యాక్చువల్లీ జొన్న రొట్టె అప్పట్లో అనేవాళ్ళు కారంతో రొట్టె తినేవాళ్ళం మేము అని చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నంత స్టాండర్డ్ ఇప్పుడు నేను కూడా లేను. ఎందుకంటే ఆయన ఇప్పటికీ 50 కిలోలు లేపుతుంటాను. నేను 20 కిలోలు లేపాలంటేనే ఇబ్బంది అవుతుంటుంది నాకు. ఎందుకంటే అందుకే జవబారి రోటీ అనేది మా ముత్తాతల కాడి నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మా ఫ్యామిలీ మేము రైతులం కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దామని ఒక ఆలోచన వచ్చి కడక రొట్టె అనేది మా అమ్మ వాళ్ళ మా ఫంక్షన్లో 90% కడక రొట్టె అనేది నడుచుకుంటుంది. కాబట్టి ఈ రోటీని మేము మ్యానుఫ్యాక్చర్గా ఇచ్చి మన హైదరాబాద్లో ఉన్న అంటే మనకు సాయం అంతా ప్రజల దగ్గరకు తీసుకెళ్దామని మేము ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాం. అందరూ మాకు కొంచెం హెల్ప్ ఇచ్చేస్తుండాలి, ఇంకా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మేము కూడా ఇంకా కొంచెం ఉత్సాహంగా మేము ఇంకా ప్రొడక్షన్ తీసి ఇంకా కొందరికి ఎక్కువ చేస్తామని ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే మేము రాగి, జొన్న, సజ్జ, పుల్క అంటే గోధుమలు కూడా మేము గోధుమలు తెచ్చి పిండి పట్టి మేము చపాతీలు చేస్తాము. రాగులు, జొన్నలు అవన్నీ రైతుల దగ్గర తీసుకొచ్చి వాటితోనే న్యాచురల్గా చేసి మిషన్లు వేసి నందిని ఫుడ్
మిషన్ వల్ల ఆ ఫుడ్లో మేము కటింగ్స్ వస్తే ప్లేట్ అది తీసుకెళ్ళి కట్టెల పొయ్యి మీద కాల్చి అవి ప్యాకింగ్ చేస్తాం. ప్యాకింగ్ చేసి మేము అందరికీ సప్లైగా కిరాణా షాప్స్, స్వీట్ హౌస్, బేకరీస్, మార్ట్స్, సూపర్ మార్కెట్స్, అక్కడక్కడ సండే దగ్గర సండే మార్కెట్లో కూడా మేము స్టాల్స్ పెడతాము. కాలనీలో స్టాల్స్ పెడతాము, విల్లాస్లో పెడుతుంటాము. అందుకే ఇప్పుడు విజయ్ హెల్త్ ఫుడ్ కేర్ అనేది ఇప్పుడే కొత్తగా మేము స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు అందులో మాకు కొంచెం హెల్ప్ చేయాలని, సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. చిన్న గుడిసె మేము రొట్టె చేసినాము. రొట్టె తిన్నందుకు అందరికి బలం ఉంటుందని అందరికి హ్యాపీగా మేము మిషన్ పెట్టి కొత్త మిషన్ తెచ్చి తయారు చేసి పొయ్యి మీద కాల్చి అమ్ముతున్నాం. మేము దానికి మా కర్ణాటక చేస్తాం జొన్నలని. ఇక్కడ లేవు, కర్ణాటక మా కాపుదానం చేస్తాం. కాపుల దాంట్లో మా శరణలోకి తెచ్చి జొన్నలు తెచ్చి ఇక్కడ ఇసిరి ఇక్కడ పిండి మిషన్లు వేసి రొట్టెలు చేసి కాలుస్తాం. సో చూసారు కదా ఎంత అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడున్న కల్తీ ప్రపంచంలో ఏదైతే అందరూ ఇబ్బంది పడుతున్నారో సో అలాంటి ఇబ్బంది అనేది ఎవరికి కలగకుండా ఉండాలి అనే మెయిన్ మోటోతో మేము హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకుంటున్నాము అనేది వాళ్ళు చెప్తున్నారు. అండ్ దానికి హెల్ప్ఫుల్గా నంది ఫుడ్ మిషనరీస్ వారు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా మాకు అందుబాటులోకి మిషన్ని తీసుకుని వచ్చారు. సో మా వర్క్ని కూడా చాలా ఈజీ చేశారు అని కూడా కస్టమర్స్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా నంది ఫుడ్ మిషనరీస్ వారిని రీచ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకున్న ఐడియాలజీని వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ దానికి తగ్గట్టుగా వాళ్ళ మిషన్స్ కూడా మీకు ఏవి సూటబుల్ అవుతాయి అని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఇప్పుడు ఆ మిషన్ తీసుకోవడమే కాదు, సో వాళ్ళకున్న ఏదైతే కొన్ని పెట్టుకున్నారో సో దాంట్లోనే వాళ్ళు ప్రజలకి హెల్తీ ఫుడ్ అనేది అందించడమే మా లక్ష్యం అని కూడా ముందుకు వెళ్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, సొంత తయారీ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా విజయ్ హెల్త్ ఫుడ్ కేర్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మీకు కూడా ఉంటే మీరు కూడా నందిని ఫుడ్ మిషనరీస్ని అప్రోచ్ అవ్వండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ ఛానల్.